ఆ మోడల్ లెటర్ ఏ మోడల్ అంటే మొగలతో గెలవలేక మొన్న చెప్పినట్టు అందరు చిన్నప్పటి నుంచి చంపుదామనే ఉంటారంట. వెస్మారపల్లిలో ఇచ్చలకంగా ముండా ఎందుకు పొజెస్ అవుతున్నవే బికారి భోషడి ముండా పొజెస్ అయ్యి అట్లా తిట్టిపించుకుంటుంది నీ మొగుడి ఒకరినేమో చేద్దామని పోయి ఏమైందంట. నన్నేమో ఎట్లా ఆడంగిలా కనిపిస్తామని చెప్పి నువ్వు ముండవైనవేమే. అట్లాంటి మెంటల్ కాలి బోసిడి. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇల్లు అడ్డం పెట్టుకొని నడవదు. ఎక్కడంటే అక్కడ కపుల్స్ నువ్వు నచ్చినా నచ్చకపోయినా నీ ఖాళీ అనేది నేను ఇష్టపడదు. నేను ఈడు ఎవడు ఇష్టపడ్డాడు? ఎవరు ఇష్టపడదు. నీ ఆఫ్రికాకు పోయి ఆడినే ఉండు, లేకపోతే ఆఫ్రికాలో గతి పట్టినట్టు ఎక్కడ పడుతుంది. దేవుడు శాపం పెట్టిండు. అర్థమైందా? 45 years నుంచి ఎవరెవరు కాన్స్పిరసీ చేస్తారో వాళ్ళు ఇజ్జత్ తీస్తూనే ఉంటా, శాపం పెడుతూనే ఉంటా. సిగ్గు శరం పోయి బతుకు వచ్చి నాకుతుంది. సమ్ టైమ్స్ ఇఫ్ యూ లికింగ్ ఫుడ్ అది ఖాళీ గుద్ద నాకేదానా గెట్ అవుట్. అట్లా మేము నాకుడికి కూడా చెయ్యం. ఎంతో క్లాస్ లాగా అని చెప్పి గుద్దలలో పీదినే పందివా. అదే అదో సిట్టం ఉంది కదా, అదే అంటారు హిందూ పంది ముండా. ఎవడినో ఏమో చేద్దామని నువ్వు ఏమైనావో మోర్ల పీదినే పంది లెవెల్కి తెచ్చిండు దేవుడు. దేవుడు నోవాజ్ అట్లా యానిమల్స్ ఏమో చేస్తే నువ్వు ఎక్కడ ఉండి ఏమో చేస్తున్నావా? ఇంతో మా డాడీ మర్డర్లు ఎందుకు నువ్వు మళ్ళీ మా పైన ఏం కన్నేసినావు? ట్రూత్ ఏమేమంటారు అని ఇవ్వాలి ఒకటి. నేను ఏం చెప్పినా అంటే నీ పవర్ ఉండి నువ్వు ట్రూత్ తోటి నీ మర్యాద కాపాడుకోకపోతే వేస్ట్. నేనైతే అన్ని విషయాలు ట్రూత్ తెప్పిస్తే అది ఎవరెవరికి ఉపయోగమో దేవునికి తెలియాలి. 1935 అంటే డక్కాల్ డీకే క్రిస్టియన్స్ని సపోర్ట్ అని చెప్పుకుంటా క్రిస్టియన్స్ని అగేన్స్ట్గా ఒక క్రిస్టియన్ కొట్లాట పెడుతున్న డక్కల్ డీకే అనే కొజ్జది పంది కర్రె పంది నాత్రం అంటే ఏంటంటే శవాల మీద అవి వేకునేది. అది ఎవరో అనుకునేవు. శవాల మీద చచ్చిపోయిన వాళ్ళ బట్టలు అవి వేసుకొని పిచ్చి దానిలాగా తయారవుతుంది చూడు కొజ్జది. అది దానికి ఒక స్టైలా లేకపోతే అందమా ఫ్యాషనా? కొజ్జ డక్కల్ డీకే కొజ్జ గుద్దన మూసుకొని పో. నవ్ ఆఫ్ జీసస్ ఆల్వేస్ రెస్పెక్ట్ లాడ్. ఆమె